మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. శర్మ గారు, ఇప్పుడు మంగళవారానికి చాలా మంది కొంచెం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మంగళవారం కొన్ని పనులు చేయకూడదని అంటారు, కొంతమంది మంగళవారం చేస్తేనే కలిసి వస్తుందని కొంతమంది అంటారు. అంటే అసలు మంగళవారానికి సంబంధించి హిస్టరీ ఏమన్నా ఉందా? అంటే చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయంటే ఒక్కసారి మా వ్యూవర్స్కి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. ప్రతి వారానికి మనకి ప్రతి దానికి శాస్త్ర సంబంధించినంత వరకు చాలా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో మంగళవారం ఒకటి. చాలామందికి అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి ఈ మంగళవారం గురించి. ఈ మంగళవారాన్ని జయవారము అనండి. జయవారము, ఈ జయవారం అంటే మనం ఏ పని చేసినా జయం కలుగుతుంది అనేటువంటిది. కానీ కొంతమంది ఏంటంటే కనుక మంగళవారం అంటే కనుక చేయకూడదు అని చెప్తారు. కొన్ని విషయాల్లో మంగళవారం అసలు ఆ పనులు కూడా ముట్టుకోకూడదు, చేయకూడదు కూడా. అయితే ఏ విషయాల్లో మంగళవారం పనులు చేయాలి, ఏ విషయాల్లో మంగళవారం అసలు ముట్టుకోకూడదు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏ విషయాల్లో చెయ్యాలి అనేటువంటిది తెలుసుకుందాం. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు మంగళవారం అనేటువంటిది రియల్ ఎస్టేట్, మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే భూమిపుత్రుడు. భూమిపుత్రుడు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. భూమికి సంబంధించిన ఏ పనులైనా సరే, భూమి అమ్మటం కానీ కొనటం కానీ ఇలాంటి వాటికి సంబంధించిన పనులు, రియల్ ఎస్టేట్ డీలర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ వాళ్ళకి భూమికి సంబంధించిన పనులు ఏవైనా మంగళవారం కనుక చేసినట్టయితే వాళ్ళకి అత్యంత లాభం వస్తుంది మంగళవారం చేస్తే. రెండవది, ఈ మంగళవారం రోజున మనకి చాలా రుణాలు ఉన్నాయి. ఇవాళ రేపు అందరూ అప్పులు చేయందే ఎవరు, అప్పు చేయందే ఎవరు బతకలేదు. ప్రతి ఒక్కరూ అప్పులు అప్పు చేయాల్సిందే. అప్పు చేయడం వల్ల ఏంటంటే ఆ అప్పు అనేటువంటిది మనము ఏ రోజు ఇచ్చినా ఇవ్వకపోయినా మంగళవారం తీసుకెళ్ళి వాళ్ళకి కొంత అప్పు తీర్చినట్టయితే, అంటే సపోజ్ మీకు 1,00,000 రూపాయలు ఉంది, మీరు 1,00,000 రూపాయలు ఒకసారి మంగళవారం తీర్చాలి. తీర్చలేనప్పుడు ఒక 5,000 రూపాయలు లేదా కనీసం ఒక 1,000 రూపాయలు మీరు మంగళవారం రోజు ఒక రాక్ సాల్ట్ అని ఉంటుంది, రాళ్ల ఉప్పు అనేది, ఆ రాళ్ల ఉప్పులో సోమవారం నైట్ పెట్టేసేసి రాత్రిపూట పెట్టి, అంటే సోమవారం రాత్రి 12 గంటలు దాటితే మంగళవారం వచ్చినట్టే మీకు. మళ్ళీ మీరు ఇచ్చేది మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకి అయితే వెళ్ళి ఇవ్వరు కదా. మంగళవారం ఉదయం వెళ్ళేసేసి ఆ 1,000 రూపాయలు ఉప్పులో పెట్టిన 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఎవరికైతే అప్పున్నామో మనము వాళ్ళకి ఇస్తే 90 రోజుల్లో వాళ్ళ యొక్క అప్పు తీరిపోతుంది. ఆ మంగళవారం ఉన్నటువంటి శక్తి అట్లాంటిది, తొందరగా తీర్చేస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా కనుక అప్పున్న వాళ్ళు అయితే కనుక మంగళవారం రోజున మీకు తోచినంత, మీ దగ్గర అంతా మనం ఇవ్వలేకపోవచ్చు. అప్పు ఒకసారి రావాలన్నా ఎక్కడి నుంచో ఆకాశం మనం కష్టపడితేనే వస్తుంది. ఈ మనము మంత్రమో తంత్రమో చేస్తే ఎక్కడి నుంచో ఊడి పడదు, అవి మనం కష్టపడాల్సిందే. కాకపోతే కనుక అవి సహాయపడతాయి మనకి. కాబట్టి సోర్సెస్ అనేటువంటివి చూపిస్తాయి. ఆ సోర్స్ అనేటువంటి మనం ఉపయోగించుకోగలగాలి. అదేవిధంగా మనం మంగళవారం రోజున ఆ ఉప్పు కనుక ఉప్పులో పెట్టి సోమవారం రాత్రి మంగళవారం తీసుకెళ్ళి 10 రూపాయలు ఇచ్చినా సరే, మీరు ఇవాళ ఇది ఉంచేసే రేపు తెచ్చిస్తానని చెప్పి నెక్స్ట్ ఇచ్చినా కూడా మీకు తొందరగా తీరిపోవడానికి అవకాశం అనేటువంటి ఉంది. సో అప్పు తీర్చడానికి కానీ, భూములు కొనడానికి కానీ, వీటికి కానీ మనం ఈ మంగళవారాన్ని జయవారంగా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఇంకొక విషయం, ఆపరేషన్స్, సర్జరీస్ మంగళవారం చేస్తే చాలా మంచిది, చేయాలి. మంగళవారం సర్జరీస్ కనుక చేసినట్టయితే ఆ సర్జరీలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే భూమిపుత్రుడు కుజుడు, రక్తానికి అధిపతి కుజుడు. ఆయన కనుక ఆ రోజు ఆపరేషన్లకి అధిపతి కూడా కుజుడే. ఆ రోజు కనుక మనం చేసినట్టయితే కుజానుగ్రహం కలిగి ఆపరేషన్ సక్సెస్ అయిపోయి మనకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఆ హీలింగ్ అనేటువంటి తొందరగా అయిపోవడానికి 100% ఉండదన్నమాట. కాబట్టి మంగళవారం ఆపరేషన్స్. కానీ చాలామంది ఏంటంటే భయపడతారు మంగళవారం చేయాలి అని అంటే కనుక. కానీ అది కొంతమందికి తెలిసి తెలియక అలా చేసుకుంటూ ఉంటారు. కానీ మంగళవారం మంచిది. కానీ కొన్ని పనులకు ఇంకొక విషయం కూడా ఉంది. ఈ మంగళవారంలో జ్యోతిష శాస్త్ర ప్రకారంలో తారాబలం, చంద్రబలం అని ఉంటుంది మన జ్యోతిష శాస్త్రంలో. అది మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, ఎవరికైనా, ప్రతి మనిషికి ఉంటుంది. అంటే తారాబలం అంటే ఏం లేదు, నక్షత్రం, మీరు జన్మించిన రోజున ఉండే నక్షత్రం ఏదైతే ఉంటారో దాన్ని జన్మ నక్షత్రం అంటారు. కొంతమంది పుట్టినరోజున జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు. తెలియకపోతే నామ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం చూసి ఈరోజు మంగళవారం అయింది, ఆ నక్షత్రం మీకు మంగళవారం కావచ్చు, అది బుధవారం కావచ్చు, ఏ వారం అయినా సరే ఆ నక్షత్రం మీకు మొత్తం మనకి 9 తారలు. ఏమేంటంటే కనుక జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, విపత్తార,
సాధన తార, ప్రత్యుత్తార, నైధన తార, మిత్రతార, పరమమిత్రతార, ఇట్లా 9 తారలు ఉంటాయి. ఈ 9 తారాల్లో 2 సంపత్తార ఒకటి, క్షేమతార ఒకటి, సాధన తార ఒకటి, మిత్రతార, పరమమిత్రతారలు మంచివి. ఈ తారలు మంచివి కాదు. ఈ తారలు మీ నక్షత్రానికి అనుగుణంగా వచ్చిన రోజున కనుక చేసుకున్నట్టయితే మీకు ప్రతిదీ అద్భుతంగా పనిచేస్తుంది. ఏ పనైనా సరే. ఇవి చేయాల్సిన మంగళవారం రోజు చేయాల్సిన పనులు. చేయకూడనటువంటి పనులు అంటే కనుక మనం ఎవరికి ఆ రోజు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవి చేయకూడదు. ఇందాకేమో మనం డబ్బులు ఇవ్వమన్నారు, ఇప్పుడు చేయొద్దని చెప్తున్నాం. అదేంటి అంటున్నారు అంటే కనుక అప్పు తీర్చమన్నాం కానీ అప్పు ఇవ్వద్దు. ఇస్తే ఇంతే సంగతులు. మంగళవారం రోజు అప్పు తీర్చొచ్చు కానీ అప్పు ఇవ్వకూడదు. అదేవిధంగా మీకు కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మంగళవారం రోజు మొదలు పెట్టకూడదు. ఎందుకంటే మొదలు పెడితే కనుక కుజుడు నష్టపరుస్తాడనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం నాడు వ్యాపారానికి సంబంధించిన కమర్షియల్కి సంబంధించినవి ఏవి చేయకూడదు. మీరు దాన ధర్మాలు కానీ లేదా ఏ పూజా కార్యక్రమాలకు సంబంధించిన పనులకు కానీ మీరు ఆ రోజు మంగళవారం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదన్నమాట. కాబట్టి మంగళవారం అనేటువంటిది ముఖ్యంగా మనము లాభాలు వచ్చేటువంటివి ఇలాంటివి అనేటువంటివి మనం చేయకూడదు. ఒకటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు, ఉపనయనాలు ఇలాంటివి అనేటువంటి మంగళవారం అసలు నిషిద్ధం, చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ కుజుడు ప్రేరేపిత గ్రహం, అంటే కనుక ఉగ్రస్వరూపం అనేటువంటి గ్రహం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కనుక మనకేంటంటే పెళ్ళిళ్ళు, వివాహాలు అయితే అవన్నీ గొడవలతోటను వీటితోనూ గొడవ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మంగళవారం రోజు నిషిద్ధము అని చెప్తారనమాట. ఎక్కువగా శుక్రవారం ప్రిఫర్ చేస్తారు. శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు వంతమైన పురుషుడు. భార్యాభర్తలు విలాసవంతంగా సుఖంగా దాంపత్య జీవితం జరపాలని చెప్పి శుక్రవారం చేస్తారనమాట వివాహాలు. అది మంగళవారానికి శుక్రవారానికి తేడా. ఈ మంగళవారానికి ఇలాంటి పనులు అనేటువంటి మనం అసలు ఎటువంటి పరిస్థితుల్లో మొదలు పెట్టకూడదు. కాకపోతే ఇక తప్పని పరిస్థితుల్లో చెయ్యాలి. ప్రయాణాలు అయితే అసలు చేయకూడదు. ఎందుకంటే ప్రయాణాలకి అధిపతి యాక్సిడెంట్లు అవ్వడానికి కారణమే కుజుడు. మంగళవారం ప్రయాణాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ఇక తప్పని పరిస్థితి అయ్యి వెళ్ళాలి అని అన్నట్టయితే ఆ రోజు కనుక వాళ్ళ తిదివార నక్షత్రాలు అన్నీ చూసుకొని కాస్త మంచి సమయం చూసుకొని బయలుదేరటం వల్ల వాళ్ళకి చెడు జరగకుండా అక్కడితో ఆగిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. వెళ్ళేటప్పుడు ఇక కంపల్సరీ వెళ్ళాలి అంటే ఒక చిన్న రెమెడీ, ఏదైనా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసేసి ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్తే ఈ యాక్సిడెంట్లు కానీ అలాంటివి ఏమీ జరగకుండా మనం కాపాడకూడదు. ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారంటే గుళ్ళు నమ్మట్లేదు, దైవాన్ని నమ్మట్లేదు, ఎవరిని నమ్మట్లేదు. ఫలితం కూడా అలాగే ఉంటుంది. పూర్వకాలంలో మనము అనారోగ్యం అంటే ఏంటో తెలియదు, చాలా తక్కువ. ఇప్పుడు చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు షుగర్ దగ్గర నుంచి అన్ని రోగాలు వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి? కారణం అంటే కల్తీలు జరుగుతున్నాయని అదొక విషయము. కానీ మన మనస్సు మనకు నిబద్ధత అనేటువంటిది మన దగ్గర లేదు. మన మనసు స్థిర సంకల్పంతో ఉంటే ఏ రోగాలు అనేటువంటివి మనకి రావు. అది కాబట్టి మంగళవారం రోజున ఇలాంటి పనులే మాత్రమే చేయాలి. కొన్ని మంచి పనులు చేయొచ్చు, కొన్ని చెడు పనులు చేయకుండా ఉండాలి. కాబట్టి మంగళవారం ఏవి మంచిదో మీకు అనుకూలంగా ఉండవి చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అంటే మంగళవారాన్ని జయవారం అంటారనేది ఇదొక కొత్త పాయింట్ నాకు తెలిసిందండి. చాలా జయవారం. ఆ రోజు కనుక మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ పనైనా భూమి కొనండి, అది మీకు 10 రూపాయలకు కొంటే 100 రూపాయలు అవుతుంది. అది ఆ రోజు చాలా అంత జయవారం అన్నమాట. అంత బాగా కుజుడు అభివృద్ధి చేస్తాడు. నమస్తే అండి. నమస్తే.